హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మా కొత్త ట్రిప్ స్టార్ట్ అయింది. ఈసారి మేమైతే ఒక సఫారీ వెళ్తున్నాము. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్. సో అక్కడికి మేము ట్రైన్లో బయలుదేరాము నాగ్పూర్కి, హైదరాబాద్ నుంచి. సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ నాగ్పూర్లో దిగాము. సో దిగి ఇప్పుడు మేము వెహికల్ కోసం వెళ్తున్నాము. సో వెహికల్ నుంచి మేము మధ్యలో ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత రిసార్ట్కి వెళ్తాం అనమాట. సో మార్నింగ్ 8 o'clock దించింది నాగ్పూర్లో. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ప్రతి రైల్వే స్టేషన్లో ఫుల్ రష్ ఉన్నది, హాలిడే సీజన్ కాబట్టి. ఫ్రైడే, సాటర్డే, సండే, గుడ్ ఫ్రైడే కదా. సో లాంగ్ వీకెండ్ అని చెప్పేసి చాలా అంటే చాలా రష్ ఉన్నది ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇలా ఎర్లీ మార్నింగ్ 6 o'clock నాగ్పూర్లో దిగాక మేము మా వెహికల్ కోసం వెళ్తున్నాం అన్నమాట. సో రష్ అయితే చాలానే ఉండే గుడ్ ఫ్రైడే వీకెండ్ వలన. సో దానికోసం వెళ్ళాము. దాని తర్వాత మమ్మల్ని మా ట్రిప్ గైడ్ కలిశాడు. అతను ఈ వెహికల్ వద్దకు తీసుకెళ్ళాడు అనమాట. సో ఈ 14-seater వెహికల్లో మేము ఇప్పుడు ట్రావెల్ చేస్తాము. దాని తర్వాత మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము మధ్యలో ఒక మంచి రెస్టారెంట్లో. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. కాకపోతే అక్కడ ఫుడ్ మేము తిన్నాము, చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము. యూట్యూబ్ ఫ్లో అవుతుంది నీకు. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాము, ఏదో భయపడుకుంటే చెప్తున్నాయి. నిద్ర లేదు రాత్రి ఇన్స్టారీల్ అలవాటు పడిపోయినావు నువ్వు మొత్తానికి. నిద్ర లేదు జంపింగ్ జపాంగ్ చేసుకుంటా. సో లైట్ బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చామన్నమాట, ఇడ్లీ వడ. సో దాని తర్వాత అక్కడ కాఫీ కూడా మాకు కనిపించింది, క్యాపచినో కాఫీ. సో ఆ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చూసామన్నమాట. చాలా బాగుండే టిఫిన్. ఫ్రెండ్స్, ఇక్కడ మేము క్యాపచినో కాఫీ తాగుతున్నాము. అప్పుడెప్పుడో కజకిస్తాన్లో తాగాము, స్టార్బక్స్లో. అప్పటి నుంచి ఇప్పుడు అది తాగలేదు. లాంగ్ టైం ఫీలింగ్. అక్కడ కూల్ వెదర్ ఉంది కజకిస్తాన్లో. అప్పుడు హాట్ క్యాపచినో కాఫీ సూపర్ అనిపించింది. పాత వీడియోస్లో చూడొచ్చు. సో ఇప్పుడు మాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది తర్వాత. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక మా జర్నీ మొదలైంది అక్కడ నుండి. సో మేము నాగ్పూర్ నుంచి 90 kilometers దూరం వెళ్తామన్నమాట. సో 90 kilometers దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మా రిసార్ట్ ఉంటుంది. సో ఆ రిసార్ట్ కోసం మేము వెళ్తున్నాము. మొత్తం హైవే అన్నమాట, మనకి ఎక్కడ కూడా సింగిల్ రోడ్ తగలదు, మొత్తం హైవే ఉంటుంది. సో ఆ హైవే ప్రయాణం ఎర్లీ మార్నింగ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మేము 14 members ఉన్నాం మొత్తం, మా గ్రూప్, మా టీము. సో మాకు ఒక టీమ్ గైడ్ కూడా ఉన్నాడన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ అందరం కలిసి మాట్లాడుకుంటూ టిఫిన్ చేయడం, దాని తర్వాత జర్నీ చేయడం, పాటలు పెట్టుకుంటూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో హైవే కూడా చాలా బాగుంటుంది, వితౌట్ డిస్టర్బెన్స్. సో సూపర్గా ఫ్లోగా సాగిపోతుంది ప్రయాణం అలా. యాక్చువల్లీ మేము ఇప్పటివరకు అన్ని ట్రిప్స్ వెళ్ళాము, కాకపోతే అవన్నీ కూడా ఒక లొకేషన్ లేకపోతే వాటర్ ఫాల్స్ అవిటి గురించి వెళ్ళాము. కానీ సఫారీ మాత్రం ఫస్ట్ టైం మేము వెళ్ళడము. సో చూద్దాము రియల్ టైగర్స్ ఎలా ఉంటాయో, రియల్ లయన్స్ ఎలా ఉంటాయో, సో దుప్పెలు అన్నీ కూడా ఎలా ఉంటాయో చూద్దామని చెప్పేసి మేము ఈసారి ఈ ట్రిప్ ప్లాన్ చేశాము. సో దాని తర్వాత మాకు యాజ్ యూజువల్ అందరు కూడా కొత్త ఫ్రెండ్స్ మాకు పరిచయం అయిపోయారు. మీరు చూడొచ్చు ఇక్కడ మా గ్యాంగ్ అంతా కూడా. సో అందరు కూడా పాటలు పెట్టుకుంటూ చిల్ అవుతూ ఉన్నారు. మేము కూడా యాజ్ యూజువల్గా ఆ పాటలు వింటూ చిల్ అవుతూ వెళ్తున్నాము. జర్నీ అయితే టోటల్లీ చాలా అంటే చాలా బాగుండే ఎర్లీ మార్నింగ్. సో దాని తర్వాత ఒక సింగిల్ రోడ్ వస్తుంది అన్నమాట రైట్ సైడ్లో. అది ఒక 20 kilometers ఉంటుంది. అక్కడ మా రిసార్ట్ ఉంటుందన్నమాట. ఇదే మా రిసార్ట్, రెడ్ ర్యాబిట్ రిసార్ట్. రెడ్ ర్యాబిట్ లాల్ ఖర్గోష్ రిసార్ట్. సో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఉల్టాగా అనిపిస్తుంది కానీ ఇది రెడ్ ర్యాబిట్ రిసార్ట్ అనమాట. సో మేము 90 kilometers వచ్చేసాము నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి. ఏర్పడలేదు. ఇంతకుముందు చెప్పినట్టు మీకు మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము, క్యాపచినో కాఫీ తాగాము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత హైవే వెంబడే జస్ట్ హార్డ్లీ ఒక 2-3 kilometers వచ్చేస్తే ఇది రెడ్ ర్యాబిట్ రిసార్ట్ వస్తుందన్నమాట. ఎంత పీస్ఫుల్ ప్లేస్ ఉందంటే ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అడవే ఉన్నది. సో చాలా లోన్లీ ప్లేస్లో కట్టారు. ఎక్సలెంట్. ఇది వచ్చి ఒక సేద తీరడానికి, పీస్ఫుల్గా ఉండడానికి మాత్రం ఎక్సలెంట్ ఉంది. మేము ఇంకా చెక్ ఇన్ అవ్వలేదు, ఓన్లీ బయట ఉన్న ఎన్విరాన్మెంట్ మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఇది రెడ్ ర్యాబిట్ రిసార్ట్. మేము కొంత తొందరగా వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ పులీలు తిరుగుతుంటాయి. సో ఇదే రెడ్ ర్యాబిట్ రిసార్ట్. ఇతనే ఇక్కడ आपका नाम क्या है? नाम क्या है भाई? नंदकिशोर. आप यूट्यूब में आएंगे? यूट्यूब में आते आपको हम यूट्यूबर है. ठीक है ना? नहीं परवाह. हाँ, बहुत स्ट्रिक्ट हो तुम.
स्ट्रिक्ट हो तुम नहीं शेर आता बोल के आपको ऐसा लगा ऐसा लगा है हाँ जंगल है जी इसको समझाओ जी సో నువ్వేనా తెలుగు వారియర్స్ ఈయన తెలుగు వారియర్స్ కెప్టెన్ క్యాప్టెన్ కాదన్న అట్లా పెట్టగానే ఏంది నాకు ప్రాబ్లం అవుతుంది అట్లా పెట్టకండి రిసార్ట్ మొత్తం ఫారెస్ట్ ఉంది మంచిగా ఫారెస్ట్లో ఉంది చూడొచ్చు మీరు ఎక్సలెంట్ ఉంది లొకేషన్ మాత్రం నిన్ననే వర్షం పడ్డట్టు ఉంది అందుకోసమే ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయినా కానీ ఇంకా కూల్గానే ఉంది వెదర్ ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి తరచుగా ఇక్కడ వాటర్ ప్లస్ రెయిన్ పడుతూనే ఉంటుంది ఒకరొకరు షేర్ చేసుకుంటా ఈ డోమ్స్ తీసిన డోమ్స్ సో ర్యాబిట్ రిసార్ట్ रेड रैबिट रिसोर्ट इधे सो भैया जी सर क्या क्या रूम्स है इधर 1 BHK 2 BHK 3 BHK और डोम्स फेमस अच्छा डोम्स फेमस है जी सर डोम्स कितने हैं रेंट 5500 ओके दो प्रकार के डोम हैं ओके एक बासो डोम और एक सैनिटरी डोम ओके बासो डोम का प्राइस 5500 ओके और सैनिटरी डोम का 7500 तो हमको क्या दे रहे कॉटेज दे रहे क्या कॉटेज एक 2 BHK और एक 3 BHK सब लोग मिल के रहना पड़ेगा हाँ हाँ मिल के रहना पड़ेगा ओ हाँ हाँ एक 2 BHK और एक 3 BHK 3 BHK ఓకే ఓకే సో ఇదన్నమాట ఇవన్నీ ఫెన్నీ కుండలు नहीं इधर ये टाइगर इधर तक आता है क्या कभी कभी मूवमेंट होते रहती है इधर रहते आते इधर भी ये अंदर इंटर नहीं करते बट मूवमेंट होते रहते मूवमेंट होते रहते हैं रिसोर्ट के पीछे उधर के पीछे से కేసరియా బాదాం केसरिया बादाम విమల్ विमल विमल విమల్ रजनीगंधा రజనీకాంత్ అయ్యారు కేసరియా బాదాం ఇట్లాంటి ఫ్యాన్స్ కలుస్తాను సో చూడండి ఇక్కడ పులిని పెట్టాడు సో పులిలు దొరుకుతాయని చెప్పేసి ఇక్కడ పులి ఫోటోస్ ఫుల్ పెట్టారు క్లబ్ హౌస్ ఇద్దరు ఓకే ఓహో ఇగో క్లబ్ హౌస్ ఓహో ఇవన్నీ ఉన్నాయి చూడు ఇక్కడ క్యారమ్ బోర్డ్ టేబుల్ టెన్నిస్ బిలియార్డ్స్ సో అన్నీ ఉన్నాయి సో వండర్ఫుల్ ఉంది ఇక్కడ ఇగో చిన్న ఏమైనా వాడుకున్నందుకు ఇది ఉంది ఇగో ఇగో ఇవి ఉన్నాయి నీకోసమే ఇవి ఎక్కువ ఎక్కువ దాని ఎక్కి ఎక్కేది జారు జారు దాని మీద జారు జారు పోయి ఉల్టా జారు 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 క్రికెట్ కూడా ఉందా క్రికెట్ ఆడదాం సో బిలియర్డ్స్ అన్నీ ఉన్నాయి సో సూపర్ ఉంది లొకేషన్ మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ నో డౌట్ ఇన్ ఇట్ సో వర్త్ వర్మ వర్తే ఇది వర్త్ వర్మ వర్తే క్రికెట్ కూడా ఉంది ఇక్కడ తీసుకొస్తానా అయితే బెటర్ 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 బెటర్